అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థని మరియు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థని సమూలంగా మార్పులు చేయాలి. పూర్తిగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు. ఆల్రెడీ విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆకునూరి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు అయితే ఆ విద్యా కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అనేక మంది సభ్యులు కూడా విద్యావేత్తలు కూడా ఉన్నారు. మరి వీరందరూ కూడా ఫస్ట్ అయితే వేరే దేశాల్లో చూస్తే ఇతర దేశాల్లో ప్రీ స్కూల్ బోధించేటువంటి టీచర్లకే అత్యధిక జీతాలు ఉంటాయి. ఇంకా పై స్థాయి బోధించే ఉపాధ్యాయులకు లెక్చరర్స్ ప్రొఫెసర్కి తక్కువ జీతాలు ఉంటాయి. ఈ విధంగా మన దేశంలో కూడా మరి ప్రీ స్కూల్ అనేది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది మరి విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవస్థ. ఆ నర్సరీ 3 to 6 ఇయర్స్ వరకు విద్యార్థుల మానసిక అభివృద్ధి చాలా స్పీడ్గా ఉంటుంది. ఆ స్పీడ్కు తగ్గట్లు మనం విద్యను అందించాల్సి ఉంటుంది ఆ చిన్నారులకి. కాబట్టి ఆ న్యూట్రిషన్ మరియు ప్రీ స్కూల్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు అందించడంలో మన అంగన్వాడీ టీచర్లకు మంచి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వారు అలా బోధించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వారికి ఆ అంగన్వాడీ టీచర్లకు అయ్యాలకు కూడా ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి వారికి అంగన్వాడీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా మరి విద్యా కమిషన్ తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైతే విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలనుకుంటుందో ఈ అంగన్వాడీల నుంచే ఈ సమూల మార్పుల్ని ప్రారంభించి మొదటగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు పెంచి వారికి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అన్ని సౌకర్యాలు కల్పించి ప్రీ స్కూల్ న్యూట్రిషన్లో సక్సెస్ అయితే ఈ విద్యా కమిషన్ ఏ విధంగా అయితే భావిస్తుందో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందో అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ అంగన్వాడీ నుంచే తీసుకురావాలి. మరి ప్రీ స్కూల్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని మరి అంగన్వాడీలోనే కంటిన్యూ చేస్తారా, మరి ప్రైమరీ స్కూళ్ళలో మెర్జ్ చేస్తారా అనే విషయం మీద కూడా త్వరలో నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇక కొన్ని ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ, ఆ దిశగా ఆచరణాత్మక విధాన పత్రం రూపొందించండి. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల స్థాయిలో మార్పులు అవసరం. విద్యా కమిషన్ చైర్మన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ను ఆదేశించారు. వివిధ సంఘాలు, విద్యావేత్తలు, ప్రముఖులతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా మరి ఒక ఆచరణాత్మకమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఇక అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు మరి విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని కూడా ఎంత ఖర్చైనా వెనకాడబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటిస్తున్నారు. ఇక ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలతో పాటు తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్షించారు. ఇక విద్యారంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నియామకం, అమ్మాదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు ఈ విధంగా రేవంత్ అయితే వివరించారు. ఇక ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మరి ప్రాథమిక విద్యను అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ స్కూల్ని ఫస్ట్ బలోపేతం చేయాలంటే అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. వారికి అంగన్వాడీ కేంద్రాలను సొంత భవనాలు నిర్మించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. మెను బిల్లులు పెంచాలి. నాణ్యమైన బుక్స్ ఇవన్నీ అందించడం ద్వారా మరి అంగన్వాడీలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని బలోపేతం చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని భావించవచ్చు. కాబట్టి అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలి అంటూ కూడా ఇక్కడ సీఎం అయితే విద్యా కమిషన్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యాశాఖ అధికారులు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇంకో ముఖ్యమైన న్యూస్ చూస్తే 6 ఏళ్ల లోపు వారిని అంగన్వాడీల్లోనే చేర్పించాలి అంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అయితే ఇక్కడ ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి 6 ఏళ్ల లోపు చిన్నారులందరినీ కూడా మంచి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. మరి అంగన్వాడీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ శుక్రవారం సభ అయితే నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని అన్నారు. నూతన సిలబస్తో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీ కేంద్రాల్లో బోధిస్తున్నామని అన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఇక అంగన్వాడీ చిన్నారులకు 7 నుంచి కంటి, మానసిక పరీక్షలు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక 6 ఏళ్ల లోపు అంగన్వాడీ పిల్లల్లో కంటి, మానసిక సమస్యలను గుర్తించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 2 కార్యక్రమాలను ఏప్రిల్ 7న ప్రారంభిస్తారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ వీటికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే రూపొందించింది. ఇప్పటికే రాష్ట్రీయ బాల్ స్వస్థ్ కార్యక్రమం
ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 2 దఫాలుగా కంటి పరీక్షలైతే పూర్తి చేసింది. ఇక మూడో దఫాగా అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు కంటి పరీక్షలైతే చేయనున్నారు. దృష్టి సమస్యలతో పాటు మెల్లకన్ను, కార్నియా సమస్యలు ఉంటే చిన్నారులకు జిల్లాలోని బోధనాసుపత్రుల్లో తగిన వైద్యం అందిస్తారు. అవసరమైన వారికి కళ్లద్దాలిస్తారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలను అంచనా వేయడానికి ఆర్ఎస్బీఎస్కే ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ సహకారంతో ఈ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఇది ఒక ముఖ్యమైన న్యూస్. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా తమ గ్రామ పరిధిలో తమ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకి ఈ కంటి మానసిక పరీక్షలను ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా సమాచారం అందించండి. ఇక అంగన్వాడీ బడి బాట నిర్వహించాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ బాట నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారైతే పేర్కొన్నారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని, కాబట్టి అంగన్వాడీలో నమోదు పెంచుకోవాలని, అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి గవర్నమెంట్ టీచర్లతో సమానంగా శాలరీస్ పెంచి, మెను బిల్లులు పెంచి, తర్వాత అన్ని సౌకర్యాలు అంగన్వాడీలో కల్పించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని మరి ఇక్కడ ఆ పునాది స్థాయిలో పటిష్టమైనటువంటి పునాది వేస్తే ఖచ్చితంగా మెరుగైన తెలంగాణ విద్యా రంగంలో భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఫస్ట్ ర్యాంకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మరి ఫస్ట్ అంగన్వాడీల నుంచే ఈ మెరుగైన విద్యా వ్యవస్థకు ప్రారంభం చేయాలి, ఒక పాలసీని రూపొందించాలి. మరి త్వరలో విద్యా కమిషన్ మరి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా దాని మీద స్పందిస్తారు అనే అంశాల మీద అప్డేట్ అందిస్తాను. తప్పకుండా మీరు ఎలా ప్రీ స్కూలు అంగన్వాడీలో కొనసాగించాలా, ప్రైమరీ స్కూల్లో కొనసాగించాలనే దాని మీద మీ యొక్క కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.